నాన్ ట్యాక్సీ స్టాంప్ డ్యూటీ ఆదాయం అంగన్వాడీ బిల్డింగ్స్ అండర్ ఏపీఐపి 2013-14 వాళ్ళే పాతే వేసిన వచ్చినాయి. కమ్యూనిటీ అని అంటారు, ఇంకేమంటారు. ఇప్పుడు దాదాపుగా నిజామాబాద్లో నెచ్చిపల్లి మండల్ గన్పూర్లో ఒకటి వచ్చింది, ఇందలలో ఒకటి వచ్చింది, తిరుమన్పల్లి 1 వచ్చింది, ఇందలవాయి 1 వచ్చింది, నెచ్చిపల్లి, గన్పూర్, నడిపల్లి, గన్నారం 3 అండ్ ధర్మర, గన్నారం, ఇందల్వాయి, త్రేమక్పేట్, సామ్యాతాండ స్కూల్ తగ్గి పాత ఇవన్నీ నేను అనుకుంటా. సామ్యాతాండ, స్కూల్ తాండ, ఇందల్వాయి తాండ, సాంపల్లి తాండ, తిరుమన్పల్లి తాండ, చింత చెట్టు తాండ ఉందా ఇది? దీనికి కాంట్రాక్ట్ ఉంది ఎవరన్నా? దాదాపు 82 బాగా అంగన్వాడీలు వచ్చినారు. 82 1 లాక్ ఖర్చు పెడితే అయిపోతాయి. ఇప్పుడు అయినా వర్క్ కాకుండా ఇంకో 1 లాక్ ఖర్చు పెడితే అయిపోతాయి. డబ్బులు లేని ఎత్తుకుని కూడా అయిపోయాయి. ఏమైతే ఒక నెల మేము ఇచ్చేస్తాం నాకు పెన్షన్లో మాట చెప్తున్నా. ఉన్నోళ్ళు గరీబ్ వాళ్ళు కాదు, లేనోడు ఉన్నోడు చలో ఇవి నేను ఇస్తా లేదు అంతే కదా. మరి 82 ఉన్నాయి కాబట్టి 82 లక్షలు ఇచ్చి చేసుకోవాలంటే ఇద్దాం. 80 అడుగుతాను. ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, 40 లక్షలు ఉంది, 4.5 లక్షలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 1 లక్ష ఇస్తే 4 లక్షలు అయిపోతుంది. జన్మ చేయొచ్చు ఏమన్నా ఏమన్నా ఏం చేస్తాను ఏసి తీసుకుని మనకు బిల్డింగ్ కంప్లీట్ కాదు కదా మనకు. లేలే నర్సరెడ్డి పాతే 2013-14 కంప్లీట్ కాలే. 6.5 లక్షలు కావాలి దానికి. 4 లాక్ వచ్చే డబ్బులు ఎన్ని? 1.5 crore. మనం అక్కడక్కడ హామీలు ఇస్తాం. మనం ఏదో స్కూల్ బిల్డింగ్కో లేకపోతే కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తాం, అవి ఇచ్చేస్తున్నాం. మనం ఓసీసీ రోడ్కో 5 lakhs 5 lakhs దీనికి ఎవరు ఇవ్వాలా? అట్లా ఎవరో గ్రామస్తులు సమాధానం చేయాలి కొంచెం. లేదు మనం ఎంపీ గారి ద్వారా ఎవరు కొంచెం ఇప్పించేస్తే పని అయిపోతుంది. ఎంపీ గారు ఇస్తారు. నేను మొన్న అడిగితే 1 కోటి రూపాయలు ఇస్తా అని చెప్పింది ఆమె. అందుకని ఇస్తే 80 లక్షలు మనం పెట్టచ్చు. మొత్తం లేదు చేయాలి, కొత్త పెడదాం ఏమున్నది. జాగలేదంటే జాగిస్తాం. జాగం తక్కువనే గుట్ట బిడ్డ మొత్తం ఉన్నది. లేదంటే గ్రామజ్యోతిలో తక్షణం చేయాల్సిన పనులు ఉంటాయి కొన్ని. ఒక వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం. దీర్ఘకాలంలో చేయవలసిన పని గ్రామాభివృద్ధికి ప్రణాళికలు వేసుకోవాలి. మీటింగ్ పెట్టుకొని గ్రామసభ పెట్టుకొని ఇన్ని డబ్బులు మనకు వస్తాయి కాబట్టి ఇన్ని డబ్బులలో మనం 4 నెలలు ఏమేమి చేద్దాం మనం, అది గ్రామ ప్రణాళికలు.
తక్షణం చేయాల్సిన పనులు 7 రకాలు ఉంటాయి. 7 రకాలు అంటే 7 వారం రోజులలో పారిశుద్ధ్యము మరియు త్రాగునీరు చూసుకోవాలి. ఒకరోజు మన డ్రైనేజీలు, వినేజీలు, త్రాగునీరు కరెక్ట్ ఉన్నాయా లేవా, అవసరమైతే మన బోర్వెల్కి ఉంటే నల్లా ఉంటాయి దాని చుట్టూ. ఇది ఓన్లీ శ్రమదానం లాగా మొత్తం 3వ రోజు. 4వ రోజు సాంఘిక భద్రత మరియు పేదరిక నిర్మూలన. గరీబ్ వాళ్ళ ఏరియాకు పోయి వాళ్ళు ఏంది, ఎట్లా వస్తున్నారు, ఏం కథ, వాళ్ళకు బియ్యం వస్తున్నాయా లేకపోతే ఇంకైనా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం. సహజమైన వనరుల నిర్వహణ. చెట్లు ఉంటాయి, ఇప్పుడు ఆ చెట్లు సంరక్షణ చేయాలా. అంటే ఇప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి, పిచ్చి మొక్కలు ఉంటాయి, కొట్టేయాలా. మంచిగా ఉంటే కాపాడుకోలేటను. ఈ సహజ వనరుల సంరక్షణ అన్నట్టు. లేకపోతే దుబ్బలు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా అవన్నీ మొత్తం సాఫ్ చేసి క్లీన్ చేస్తూ శ్రమదానం అన్నాడు. ఇవి కేవలం శ్రమదానం గ్రామస్తులతో 7 రోజులు చేస్తే దీనికోసం ఆ ఊళ్ళో ట్రాక్టర్లు మనం కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళను. ఎందుకంటే ట్రాక్టర్ల ట్రాలీల ట్యాక్స్ తీసేస్తున్నాం మనము. వాళ్ళకు సబ్సిడీలో 50% ఇస్తున్నాం ట్రాక్టర్లు. వాళ్ళు చేయమంటే వేస్తున్నారు వారం రోజులు, ఏం తప్పే ఉన్నది, తక్కువ పడతాయి కొన్ని. చెప్పండి సార్, చెప్పండి. సలహాలు సూచనలు ఇచ్చడం, వారంలో చేపట్టే పనుల గురించి గుర్తించడం, గ్రామంలో సందర్శించి గ్రామోచిత కార్యక్రమం పాల్గొనడం. ఎవరు? మార్పు అధికారి. నోడల్ అధికారి ఏమో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నోడల్ అధికారి ఉండను. సో ఈ విధంగా చేయాలి. మార్పు అధికారులతో తోడ్పడేందుకు అందించాలి. గ్రామంలో విస్తృతంగా పండించాలి. అది ఆ నోడల్ ఆఫీసర్ ప్రతి గల్లి తిరగాలి, ఏమన్నా సమస్య రాసుకోవాలి. తర్వాత ప్రణాళిక అమలు, చెట్టు పెట్టడం, చేయడం, ఇవన్నీ ఉత్తమ గ్రామ పంచాయతీ ప్రోత్సాహకాలు. ప్రణాళికలు మరియు ప్రాధాన్యతలు, అవసరాల గుర్తింపు, నిధుల అంచనా, నిధుల క్రమంలో నిధులతో అనుసంధానించడం. ప్రతి గ్రామ పంచాయతీలో నిధుల లభ్యత, గ్రామ పంచాయతీ నిధులు, కీలక రంగాల గుర్తింపు, కార్యవ్యవహార కమిటీల గుర్తింపు ఏర్పాటు ఆవశ్యకత. క్రమం తప్పకుండా ప్రజలతో కమిటీ సమావేశం. గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధి. గ్రామంలో పరిశ్రమ 3 చేస్తే కూడా తొందరగా సభతో కడుక్కోవాలి, క్లీన్గా ఉండాలి. మీరు తిరిగి వచ్చినప్పుడు వచ్చి స్నానం చేయాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ చెప్పాలి మా వాళ్ళకు. లేకపోతే ఒత్తిడి రోజులు అయిపోతున్నాడు. కొన్ని నియమాలు, క్యాన్సర్, ఈ రోగం వచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ అవుతుందని చెప్పేసి అది చెప్పేవాళ్ళకి పెట్టాలి, తప్పు లేదు. స్వచ్ఛ భారత్ ఉపాధి హామీ పథకం ద్వారా 100% మరుగుదొడ్ల నిర్మాణం. ఎస్సీ ఎస్టీ ఖాళీల పరిశుభ్రతపై దృష్టి. డంపింగ్ యార్డులను గురించి గుర్తించి వాడకం. ఊళ్ళలో చెత్త బాగుంటుంది అనుకో. ఇంతకుముందు ఏమిస్తుండే పర్ క్యాపిటల్ గ్రాంట్ వస్తుంది మీకు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి. జాతీయ ఉపాధి హామీ నిధులు వస్తాయి. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికల నిధులు వస్తాయి. స్వచ్ఛ భారత్ నిధులు వస్తాయి 1%. మన కలిపి ఇవి మీకు ఇచ్చిన ఇవే. గ్రామజ్యోతి నిధులు, గ్రామ పంచాయతీ నిధులు, పన్నులు, పన్నేతర తలసరి ఆదాయం, వృత్తి పన్ను, స్టాంప్ డ్యూటీ వస్తాయి. నిధులను పారిశుద్ధ్యం, క్లోరినేషన్, సిబ్బంది వేతనాల కొరకు 30%, ఇప్పుడు 50% చేసింది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీ మరొక సదుపాయాల కొరకు వినియోగించుకుని వచ్చింది. అంటే దీనిలో ప్రణాళికలలో ఏదే చేయాలి, దీనిలో ఏ ఫండ్స్ అనేది దీనిలో ఉందన్నట్టు. రాష్ట్ర ప్రణాళికలు నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు ఈ గ్రామ జ్యోతిలో పెట్టేటి. గ్రామ పంచాయతీ సాధారణ నిధి 30% నుంచి 50% ఏది సిబ్బంది వేతనాలు పెరిగాయి. ఇప్పుడు 20% రోడ్లు మరియు కాలువలు పెట్టాలి. సిసి రోడ్డు కానీ, అంతర్గత రోడ్లు కానీ, కంకర రోడ్లు కానీ, నిర్మాణం మరియు నిర్వహణ, కాలువలు, వంతెనలు నిర్మాణం ఆడికలైతే 15% పారిశుద్ధ్యం సాఫ్ చేస్తున్నారు. ఇవి 15% ఉన్న చూడు, సిబ్బందికి ఇచ్చే 50% కుతుకుండద్దు. వాడు ఓడిపియాలి. ఆడితోటి ఎంతమంది ఉంటారు ఒక గ్రామ పంచాయతీలో? మీద ఎంతమంది ఉన్నారు మీకు? ఎంత ఇన్కమ్ ఉన్నది మీకు? పెద్ద గ్రామ పంచాయతీ ఇస్తారా? అడవులు పెడతారా? ఇస్తారా ట్యాక్సులు? కొడతారా? అధికారంగా చెప్తే ఆకిలు అధికారంగా అంటే
చేయకుండా లాభం లేదు, మీకు లాభం లేదు. గ్రామ పంచాయతీ చేయలేదు మీరు చేయకూడదు. ఇప్పుడు అవుతుందా అన్న? ఎందుకంటే ఏ సర్టిఫికేట్ ధృవీకరించి అయ్యకుంటే అది కట్టమన్నట్టు కట్టాలి. అట్లా కడతారు. పెన్షన్ వల్ల కూడా కొన్ని అచ్చా 20 సంవత్సరాలు ఇప్పుడు చేయాలి మరి. చేసేవన్నీ ఇప్పుడు రేట్లు ఉన్నాయి. ఇప్పుడు బిల్డింగ్ కట్టిన రేట్లు లేవు. గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తుంది. 20 సంవత్సరాలు గవర్నమెంట్ చెప్పింది డిపిఓ ద్వారా సత్తుకుంటూ పెడతారు. నేను సర్పంచ్ అయినాక మా ఊర్లో అంటే 3 గ్రామాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి గ్రామ జ్యోతి కార్యక్రమం అవుతుందో ఒక మంచి అవకాశం గ్రామ ప్రజలకు, తర్వాత ప్రజాప్రతినిధులకు, అధికారులు కూడా దీనిలో పాల్గొని సరైన సలహాలు ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా సహకరించుకోవాలి. వచ్చే 4 సంవత్సరాల నిధులు ఏదైతున్నాయో ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు, ఈ నిధులు ఏ గ్రామానికి ఎంత అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ నిధుల్ని 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ 4 సంవత్సరాల్లో ప్రాధాన్యత రంగాలు ఉన్నటువంటి పనుల్ని మరి గ్రామ సభల ద్వారా తీర్మానించి ఈ సంవత్సరము ఈ నిధులు ఈ పనులకు ఖర్చు పెట్టాలి, ఈ అభివృద్ధి కార్యక్రమం ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పనుల్ని వచ్చే నిధులలో 25% అంటే 4 సంవత్సరాలు వచ్చే నిధులలో 25% ఈ సంవత్సరం వచ్చే 4వ భాగం ఏవైతే గ్రామ సభలో మనము ఒక ఐడెంటిఫై చేసినటువంటి పనులు ఉన్నాయో అవి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు వారం రోజులు ఏవైతున్నాయో వారోత్సవాల్లాగా గ్రామంలో నిధులు ఖర్చు కాకుండా ఉండే పనులు ఏవైతున్నాయో ప్రజలను ఇన్వాల్వ్ చేసి చేయాల్సిన పనులు, పారిశుద్ధ్యం కానీ, పిచ్చి మొక్కలు తీసేయడం కానీ, మంచి చెట్లను వాటిని బ్రతికించడం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ బాగుందా లేదా చూడడం కానీ, ఊర్లలో పాడుబడిన బొందలు ఏమైనా ఉంటే, కూలిపోయిన ఇండ్లు ఏమైనా ఉంటే వాటి తీసి ఆ బొందలు నింపడం, తర్వాత కరెంటు పోల్స్ ఏవైతున్నాయో ఆ పోల్స్ వంకర టింకరగా ఉండి వాటికి ఉన్నటువంటి వైర్లు కిందికి వేలాడడం, వీటి వల్ల ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి వాటన్ని సరి చేయడము. అదేవిధంగా రైతాంగానికి అవగాహన సదస్సులు పెట్టి మరి వర్షాలు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉన్నాయి, దీనికి తగిన పంటలు ఏంటి, పంటలు వేస్తే బాగుంటుంది అని వ్యవసాయ అధికారులతో మరి వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గ్రామాలలో పేదవాళ్ళ వాడలు ఉంటాయి, ఎస్సీ వాడలు ఉంటాయి, ఎస్టీ వాడలు ఉంటాయి, వాళ్ళకి ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు ఉంటాయి. వాటిని ఏ విధంగా అధిగమించాలి, తర్వాత ఆ వాడల్లో ఏ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలి అనేది కొన్ని. ఈ విధంగా చేయడానికి గ్రామాలు ఉన్న ప్రజలందరూ సహకరించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విఆర్ఓ, తర్వాత విలేజ్ సెక్రటరీ, తర్వాత గ్రామంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, అంటే అంగన్వాడీ వర్కర్ కానీ, తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ, తర్వాత హెల్పర్ కానీ, ఇంకా సొసైటీ ఉంటే సొసైటీ సెక్రటరీ కానీ, వీళ్ళందరూ ఇన్వాల్వ్ కావాలి. ఈ వారం రోజులు ఇన్వాల్వ్ అయ్యి డాక్రా మహిళల గ్రూప్లను కూడా ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత యూత్ క్లబ్స్ లాగా ఉండి యూత్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసి, చదువుకునే పిల్లలు ఉంటే మరి స్కూల్లో ఈ విధంగా మరి ఉండే స్కూల్ బిల్డింగ్ ఏ విధంగా ఉంది, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి మైదానాలు ఉన్నాయా లేవా, మైదానంలో చెత్త చెదరం ఉందా, చెట్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తీసేసి వాటికి వాళ్ళు ఆడుకోవడానికి కూడా అనువుగా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా గ్రామాలు ఆరోగ్యంగా ఉంటే గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, గ్రామాలు ఉన్న ప్రజలు యాక్టివ్గా ఉంటే గ్రామాలు అభివృద్ధి అవుతాయి. కాబట్టి ప్రజలను ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాలను చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ దీన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గ్రామానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్లు ఇస్తుంది అందరికీ, అదేవిధంగా రైతాంగానికి కరెంటు ఫ్రీ ఇస్తుంది, అదేవిధంగా రైతాంగానికి మద్దతు ధర ఇస్తున్నది, ఇన్సూరెన్స్ కానీ, నష్టపరిహారం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఇస్తున్నాం మనం. డాక్రా మహిళలకు పావుల వడ్డీ కానీ కాకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మనం. ఈవెన్ గ్రామంలో అంగన్వాడీ ఉంటే ఆ పిల్లలకు కూడా భోజనాలు పెడుతున్నాం మనం. స్కూల్లో పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నాం మనం, స్కూల్లో బుక్స్ ఇస్తున్నాం మనం. ఇవన్నీ చేస్తున్నప్పుడు గ్రామ ప్రజలు ఏం చేస్తున్నారు, గ్రామ ప్రజలు కూడా వాళ్ళ గ్రామం కోసం ఈ పనులు చేయాలని వాళ్ళను మనం రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా మరి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, గ్రామాన్ని బాగా చేసుకుంటారనే నమ్మకం
గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా నాకు సంబంధం లేదు నాకేం అవసరమో అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వం మనది, మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మన ప్రజాప్రతినిధులు, మన సర్పంచ్, మన ఎంపీటీసీ, మన ఎంపీపీ, మన జడ్పీటీసీ, మన జిల్లా పరిషత్ చైర్మన్, మన ఎంపీ, మన ఎమ్మెల్యే, వీళ్ళందరూ మీరు ఎన్నుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మరి అందరూ అవగాహన చేసుకుని, ఎందుకంటే చాలామంది గ్రామాల్లో చాలామంది పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళిపోతారు, ఎన్ఆర్ఎస్గా ఉంటారు. వాళ్ళ గ్రామానికి ఏదైనా చేద్దాము అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు గ్రామస్తులంతా సమైక్యంగా ఉంటే గ్రామాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు అరే నా గ్రామాన్ని నేను కూడా చేయాలనే ఆలోచన వస్తుంది వాడికి. అలా కాకుండా గ్రామస్తులే లేజీగా ఉన్నారనుకో, గ్రామస్తులే సమర్పతులుగా ఉన్నారనుకో, గ్రామం నుంచి వెళ్ళిన వాడు కూడా మాకేం సంబంధం అనుకుంటాడు. నేను పంపించిన డబ్బులు కానీ నేను పంపించిన నిధులు కానీ దుర్వినియోగం అయిపోతే వేస్ట్ అయిపోతే అని చెప్పి వాడు పంపడు కూడా. కాబట్టి గ్రామస్తులందరూ కూడా బాగా పనిచేసుకుని గ్రామాన్ని డెవలప్ చేసుకుంటే ప్రతి ఒక్కరు సహకరిస్తారు, ప్రభుత్వం సహకరిస్తారు, ప్రజాప్రతినిధులు సహకరిస్తారు, గ్రామం నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఎస్ సహకరిస్తారు. ఇవన్నీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు ఇచ్చినాం మనం, గ్రామానికి మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు ఇచ్చినాం మనం. ఇవన్నీ ఇస్తున్నప్పుడు మీరేమి ఇస్తున్నారనే ఆలోచన కూడా రావాలి. మేము ఇది ఇస్తాము, మేము మా గ్రామం కోసం ఈ పని చేస్తాం మేము అనే ఆలోచన ప్రతి ఒక్కరు రావాల్సి ఉంటుంది. నేను ఇవాళ రాకుంటే ఏమైతే, నేను రాకుంటే ఇంకా 50 మంది ఉంటారు అనుకోవద్దు, నువ్వు రాకుంటే ఇంకా 10 మంది రారు. కాబట్టి నువ్వు వచ్చినప్పుడు అందరూ వస్తారనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి గ్రామానికి వచ్చే ప్రజాప్రతినిధులు కూడా గౌరవించాలి. వాళ్ళు మీతో ఇన్వాల్వ్ అవుతారు, మీతో ఉంటారు. మరి వాళ్ళు మీ గ్రామానికి వచ్చినప్పుడు, వాళ్ళు మీ గ్రామం కోసం కష్టపడుతున్నప్పుడు మీ గ్రామం కోసం మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ గ్రామ జ్యోతి కార్యక్రమం సక్సెస్ చేయాలని పదే ఆల్రెడీ మాట్లాడి ఒకసారి స్పెషల్ అంగన్వాడీ 80 ఉన్నాయి కానీ 84 వచ్చింది. 2 lakhs 1.5 lakh కావాలి. ఇప్పుడు మీకు మన ఊరు ఉందా చూడు, అంగన్వాడీ గవర్నమెంట్ ఆపలేదు. ఇంకా 2 lakhs కావాలి. 4.5 లక్షలు ఇచ్చింది, ఇంకో 2 లక్షలు కావాలి. లేదు అన్నారు కాకుండా 1 లక్ష రూపాయలు ఇస్తాను. 600 ఉంటే 600 ఉంటాయి. పర్సెంటేజ్ కావాలి, బిల్డింగ్ కావాలి. మంచిది నాగా పని ఇదే మొదలు 72 రోజులు వస్తాయి. చేసుకుని